ఈ సంపాదనంతా పోయేటప్పుడు పట్టుకుపోతావా? ఆయన రేంజ్కి తగ్గట్టు ఆయన ఖర్చు పెట్టుకుంటారు, సంతోషిస్తారు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరి జీతాలు మనం ఖర్చు చేసే మొత్తం కలిపినా 50 లక్షలు కూడా దాటవద్దయ్యా. సుచిత్ర, ఇప్పుడు నువ్వు ఆయనేమి అనకు. పెళ్ళైన తర్వాత ఆయన భార్య ఆయన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పటి వరకు ఖర్చు విషయంలో ఆయన్ని ప్రశ్నించొద్దని చాలాసార్లు చెప్పాను నీకు. రమ్మన్నారట మేడం. ఆ, జీతం కావాలని అడిగావు కదా, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అడుగుదామని అనుకున్నాను, ఈలోపు మీరే పిలిచిస్తున్నారు. ఒక్క నిమిషం అత్తయ్య. వసుంధర శాలరీ ఎంత అత్తయ్యా? జీతం 40,000, బోనస్ 40,000, మొత్తం 80,000. బోనస్ ఇస్తున్నారా మేడం? వారి కోసం బోనస్ ఇస్తున్నాం. వారి ఫ్రెండ్ ని త్వరగా కనుక్కోవాలని అందరికీ ముందుగా గిఫ్ట్లు ఇస్తున్నాం. వెరీ గుడ్ అప్పు, కీప్ ఇట్ అప్. అదంతా ఓకే అమ్మమ్మా, బట్ వసుంధర శాలరీ తప్పుగా రాశారనుకుంటా. రాసిన అమౌంట్ తో పాటు 10 లక్షలు యాడ్ చేయండి అత్తయ్య. పిచ్చిదానా, 2 ఏళ్ల జీతం 2 నెలల్లో ఎలా ఇస్తారే? అలా అంటావేంటమ్మమ్మా? వసుంధర జీతమే అంత అని చెప్తున్నాను. హే, ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ వసుంధర 10 లక్షలు తీసుకుంది కాబట్టి అలా మాట్లాడుతున్నాను బావా. కలగన్నావా ఏంటి? అయ్యో అత్తయ్య, నేనేం అబద్ధం చెప్పట్లేదు. బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్నదే చూసి చెప్తున్నాను. మిస్ వసుంధర పేరుతో పీపుల్స్ హాస్పిటల్లో 10 లక్షలు క్రెడిట్ అయినట్టు ఇందులో ఉంది. కావాలంటే మీరే చూడండి. అంత డబ్బు అడ్వాన్స్ గా మీరు ఇచ్చారా ఏమిటండి? నేనెందుకు ఇస్తాను అప్పు? మరి మీరు ఇవ్వక మేము ఇవ్వక మన చెక్కు హాస్పిటల్లో క్రెడిట్ అవటం ఏమిటి? అంటే మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆ చెక్కు నువ్వే దొంగతనం చేసావు కదా? అత్తయ్య, ఏంటా మాటలు? ఆన్సర్ ఇస్తే తగ్గుతాను, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మేడం, మా అమ్మకు బాగాలేదని మీకు తెలుసు కదా. ఆవిడ ట్రీట్మెంట్ కోసం 10 లక్షలు ఎవరో డొనేట్ చేశారు. అంతే తప్ప నాకే 10 లక్షల గురించి తెలియదు మేడం. మేడం, మా అమ్మ హాస్పిటల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని నక్షత్ర మేడం ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటా. అనుకుంటా అంటావేంటి? క్లారిటీగా చెప్పు. సార్, నేను మిమ్మల్ని మోసం చేసి మీ సొమ్ము తీసుకోలేదు సార్. అసలు హాస్పిటల్లో మీ చెక్ ఎలా క్రెడిట్ అయిందో కూడా నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎవరో వచ్చి మీ అమ్మకు చెక్ ఇచ్చి వెళ్ళారా? చూస్తుంటే మమ్మల్నే దోషులా చేసేలా ఉన్నావే. అత్తయ్య, ఆపదలో ఉన్నప్పుడు అవసరం వచ్చి వాడిందేమో. అయ్యో మేడం, నేను అసలు ఆ చెక్ వాడుకోలేదు. అబద్ధం చెప్పుకో. అవసరం వస్తే అడుక్కోవాలి. ఇది పరిస్థితి అని చెప్తే దానం చేయలేవా?
గుళ్ళు గోపురాలు కట్టించిన వాళ్ళం ఒక ప్రాణం నిలబెట్టడానికి ఆ మాత్రం సాయం చేయలేమా? అడగడానికి నోరు రాకపోతే మెసేజ్ పెట్టాల్సింది. హాస్పిటల్లో కనబడ్డావు కదా, అప్పుడు అడగడానికి రాలేదా? ఇలా దొంగచాటుగా డబ్బులు కొట్టేస్తే బయటపడదనుకున్నావా? అలా అనకండి సార్. ఆ రోజు మీకు కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు. మేడం కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. డబ్బులు అడ్జస్ట్ కాక బోర్డు మీద మా అమ్మని బ్రతికించే దాతలు ఎవరైనా ఉంటే కాస్త దయ చూపండి అని రాశాను. అడుక్కున్నాను సార్. నువ్వెన్ని వేషాలు వేసినా చివరికి అకౌంట్ లో డబ్బులైతే వాడుకున్నావు కదా. అయ్యో నక్షత్ర గారు, నేను వాడుకోలేదండి. అసలు చెక్ గురించి ఆ డబ్బుల గురించి నాకు అసలు తెలియదు. సంతకం కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. స్టాంప్ నీ దగ్గరే ఉంది, చెక్ బుక్ నీతోనే ఉంది. కళ్ళ ముందే కన్న తల్లికి అవసరం ఉంది. అయ్యో, ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? మేడం, అన్యాయంగా నన్ను దోషణ చేస్తున్నారు మేడం. నాకే పాపం తెలియదు మేడం. నన్ను నమ్మండి మేడం. నోర్మయ్, నోర్మయ్, నోర్మయ్. చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇంకా మంచిదానిలా నటిస్తూ మోసం చేస్తావా? వసుంధర లాంటిది కాదత్తయ్య. సుచిత్ర, ఈ విషయంలో నువ్వు మాట్లాడద్దు. నిషా చేసిన తప్పే ఇది చేసింది. నిషాని ఇంట్లో నుంచి గంటేశాక సెక్రటరీగా జాయిన్ అయిన వసుంధర నిన్ను బురుడి కొట్టించి మార్కులు కొట్టేసింది. ఆయన తాకుండా అడ్డుకుంటే 10,000 మిగులుతాయేమో. ఇలాంటి వాళ్ళని నమ్మితే 10 లక్షలు పోయాయి. రేపు ఇంకెన్ని కోట్లు పోతాయో. నక్షత్ర, ఫోన్ చేయి పోలీసులకి. అలాగే మమ్మా. ఆగు నక్షత్ర, ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య. వసుంధర అర్జెంటుగా బ్యాంకులో లోన్ డబ్బులు కట్టాల్సింది. వెళ్ళివ్వండి. నిజమేమిటో తెలిసాక ఇక్కడి నుంచి కదరాలి. నేనే తప్పు చేయలేదు మేడం, నమ్మండి. నిరూపించుకో, నిరూపించుకో, నిరూపించుకో. అప్పుడు మేము ఒప్పుకుంటాం. దానికైనా టైం కావాలి కదా అత్తయ్య. సాయంత్రం వరకు టైం ఇస్తాను. తప్పు ఒప్పుకుంటుందో, ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుందో చూద్దాం. అనమను, సరే అనమను, సరే అనమను, సరే అనమను. సరే అని వసుంధర. ప్రాణం పోయినా సరే మోసం చేయకూడదని మా తాతయ్య చెప్పారు మేడం. ప్రాణం ఉన్నప్పుడు మాత్రం అబద్ధం చెప్పకూడదని మా అమ్మ చెప్తుంది మేడం. నిజమేంటో ఆ భగవంతుడే నిర్ధారిస్తాడు. వరుణ్ణి, నా కాబోయే వరుణ్ణి శాలరీ అడ్వాన్స్ అడిగి తీసుకుని గిఫ్ట్ కొందాం అనుకుంటే ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో. మూర్తి గారు, సార్ పిలిచారా? ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను మూర్తి గారు? సాయంత్రం ఇచ్చామంటారు సార్. ఎందుకు? చీకటి పడ్డాక శివాలయంలో హరికథ చెప్తారంట. అది విన్నాక పులిహార పంచుతూ జీతాలు పంచండి. వెటకారమే అనుకుంటున్నాను సార్. ఇప్పుడే అందరికి ఇచ్చేస్తాను. మూర్తి గారు, సార్ ప్రతిసారి మీరే ఇస్తే ఏం బాగుంటుంది? ఈసారి అలేఖ్య గారికి చెప్పి అందరికీ ఇవ్వమని చెప్పండి. వర్క్ షేర్ చేసుకోండి మూర్తి గారు.
లంచ్ టైంలో బాక్సులు షేర్ చేసుకోవడం కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మిస్ అలెక్య, ఎస్ సార్. బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. క్యాబిన్ లెక్క ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి, రండి. కూడా వీడు వస్తున్నాడా? మై కమిన్ సార్. ప్లీజ్ కమ్ ఇన్. నేనే వద్దామనుకున్నాను సార్. ఈ నెల జీతం చూసారా మూర్తి గారు, మనం చెప్పక ముందే జీతం గురించి అడిగారు. పనిలో అలా దూసుకుపోవాలి. వయసులో ముందు కదా సార్. ఏమన్నారు? యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా చెబుతున్నాను సార్. అందుకే ఈ నిర్ణయం. మీరు పోతే ఈ పని ఎవరు చేస్తారు? అప్పుడే నాకు 100 ఏళ్ళు నిండాయి సార్. చి చి చి, ఏంటండి మీరు అలా మాట్లాడతారు? మీరు రిటైర్ అయిపోతే అలేఖ్య గారు ఈ పని చేయాలి కదా. ఏ పని సార్? వెంటనే స్టాఫ్ అందరికీ జీతాలు పంచే పని మీకు అప్పచెప్తున్నాను. మూర్తి గారు, పిలవండి అందరినీ. ఎస్ సార్, ఎస్ సార్, వచ్చారు సార్. ఓచర్స్ మీద సైన్ చేయించుకుని ఇవ్వండి. అలాగే సార్. అమ్మా, ఇక్కడ సైన్ చేయించి ఇందులో ఎంట్రీ చేయాలి. తీసుకోమ్మా. సైన్ చేయండి. సైన్ చేయండి. సార్, నాకు కూడా సాలరీ అడ్వాన్స్ ఇస్తే. వచ్చి నెల కూడా కాలేదు. మీరు ఊరుకోండి మూర్తి గారు. పాపం వాళ్ళ అమ్మగారికి బాగోలేదు. హాస్పిటల్ ఖర్చులుంటాయి. 1 మంత్ సాలరీ ఇచ్చేయండి. అలాగే సార్. సైన్ చేయమ్మా. తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. సార్, సాలరీ ఇంట్లో ఇచ్చేసి వస్తాను. కొంచెం అర్జెంట్ సార్. పర్మిషన్ ఇవ్వరా? ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో ఏ మొద్దు, చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి? హలో, దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు ఇలా హింసిస్తున్నారు? రే, నేనెవరో నా మనసేంటో నువ్వు గుర్తుపట్టే వరకు నిన్ను వదలను. రారే అనకండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సరే, ముద్దిస్తే నువ్వు ముద్దిస్తావు కదా. చిచి, ఇలాంటి వాళ్ళ చేతిలో ఇరుక్కున్నానండి స్వామి. మిస్ వసుంధర పేరుతో పీపుల్స్ హాస్పిటల్లో 10 లక్షలు క్రెడిట్ అయినట్టు ఇందులో ఉంది. నాకే 10 లక్షల గురించి తెలియదు మేడం. మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆ చెక్కు నువ్వే దొంగతనం చేసావు కదూ? ఆవిడ ట్రీట్మెంట్ కోసం 10 లక్షలు ఎవరో డొనేట్ చేశారు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? వసుంధర దొంగతనం చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదేంటి? అసలు తను నా నుంచి దూరం చేయడానికి ఇది మంచి అవకాశం కదా. బట్ ఈ మాట నా హార్ట్కి అంత కిక్ ఇవ్వట్లేదేంటి? ఏమై ఉంటుంది బా? ఎక్స్క్యూజ్ మీ సార్. Come on. ఏంటి ఏదో అప్పగింతలకు వచ్చినట్టు చెక్ బుక్ స్టాంప్ తో వచ్చావు?
ఎస్ సార్. నాకు మీరు అప్పచెప్పిన బాధ్యతలు తిరిగి అప్పచెప్పేస్తున్నావా? చూడు వసుంధర, నువ్వు తప్పు చేయనప్పుడు నిన్నెవరూ ఏం చేయలేరు. వసుంధర, నీకు విషయం చెప్పనా? నా సెక్రటరీగా నిన్ను తప్పించాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నిన్ను ఇలా అందరూ దొంగ దొంగ అంటూ బయటికి నెట్టాలని చూస్తుంటే మనసెందుకో హ్యాపీగా లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. కానీ నేను ఏ తప్పు చేయలేదు అని ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్నమ్మ గారు నమ్మే పరిస్థితిలో లేరు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు మీరు నాకు అప్పచెప్పిన పని నేను మీకు అప్డేట్ చేయాలి. ఎస్ సార్. మీ స్నేహితురాల్ని వెతికే ప్రయత్నంలో నేను చెప్పిన సలహాకు మీరు చాలా సంతోషపడ్డారు. కానీ ఆమె దొరికే వరకు నేనే దగ్గరుండి ఈ బాధ్యతల్ని నిర్వర్తించే అవకాశం నాకు లేదు. ఏ క్షణానైనా పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లిపోవచ్చు. నా మూలంగా మీకు ఇష్టమైన మీ చిన్ననాటి స్నేహితురాలు దొరకకుండా పోవడానికి వీల్లేదు సో. అందుకే మీకు చెప్పినట్టుగానే ఫ్లవర్ బొకే డెలివరీ బాయ్స్ని అరేంజ్ చేశాను. మనం వాళ్ళకిచ్చిన అడ్రస్లకు వెళ్ళి బొకేస్ ఇచ్చి దాంతో పాటు ఇన్విటేషన్స్ పంచుతారు. మిగిలిన అడ్రస్లో వాళ్ళు వేరే ఇళ్లకు మారినట్టు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది సో. ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే ఇంకొక 2 days పట్టొచ్చు. డెలివరీ బాయ్స్ అందరికీ కలిపి ఒక 50,000 ఇస్తానన్నాను. చెక్ ఇవ్వండి. నాకివ్వడం ఎందుకు? స్టాంప్ కూడా నీ దగ్గరే ఉంది కదా. ఉంది సార్. కానీ మీకు చెప్పకుండా ఎప్పుడు ఒక్క చెక్క కూడా రాయలేదు. ఈ స్టాంప్ వాడలేదు. మీ అమ్మ చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు తన్ని బతికించుకోవడం కోసం ఆ చెక్కు వాడినా తప్పులేదు వసుంధర. కానీ అది చెప్పు ఉండాల్సింది. సారీ సార్. మీ ఇంట్లో వాళ్ళలాగా మీరు కూడా మాట్లాడకండి. కోర్టులో ఆఫర్ ఇచ్చినప్పుడే కాదన్నాను సార్. ఈ ఇంట్లోకి నిషా గొడవ విషయంలో అడుగు పెట్టినప్పుడు అప్పనంగా 2 కోట్లు తీసుకెళ్ళిపోమన్నారు. అబద్ధం చెప్పనని నిజంగానే కోట్లు వదులుకున్నాను సార్. లేదంటే నెల జీతం కోసం జీవితాన్నే పణంగా పెట్టుకోను కదా. మీ ఇంట్లో సూట్ కేసు తీసుకుని ఉండుంటే మా అమ్మ ఆరోగ్యం బాగైపోయేది, ఇంటి అప్పు తీరిపోయేది. ఈ కష్టాలు కన్నీళ్లు నా క్యారెక్టర్ని దెబ్బతీయలేకపోయేవి సో. కానీ ఈరోజు చెయ్యని తప్పుకి నా మీద నింద వేశారు. తప్పు చేయలేదని నిరూపించుకోవస్తుందిరా. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదు సో. కానీ అంతవరకు ఇదంతా భరించాలి కదా. నేను డ్యూటీకి టైంకి వస్తాను గాని నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం రావాలి కదా సో. ఓ ఐ సీ. అందుకేనా నేను గెలుస్తానన్నా నాకు సంతోషం లేదు? ఎస్, ఇంత సిన్సియర్గా డ్యూటీ చేసే సెక్రటరీకి వచ్చిన కష్టాన్ని ఎలా దాటుతుందా అని కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్ని చూస్తే చాలు సార్, నా బాధ్యత పూర్తయినట్టే. దాంతోపాటు నువ్వు దొంగవు కాదని తెలియాలి కదా. నిజమనే నిప్పును నివురు కప్పుకునుంది సో. గాలొస్తే అది కొట్టుకుపోతుంది. అప్పుడు వసుంధర నిజాయితీ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. మండే నిప్పులా.
ఏమయ్యా హరిప్రసాద్, మేమేమైనా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? అయ్యో ఎంత మాట సార్. లేకపోతే ఏంటయ్యా, మీ ఆవిడేమో వాన కోసం ఎదురు చూస్తున్న రైతుల కూతురు కోసం చూస్తోంది. ఆమె ఎప్పుడు రావాలి, ఎప్పుడు డబ్బు కట్టాలి? దానికి ఫోన్ చెయ్యండి రా. చేస్తూనే ఉన్నానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఎత్తడం లేదంటే బిచాడా ఎత్తేసినట్టే.